వెల్కమ్ టు జేటీవీ న్యూస్. స్కూల్ యాజమాన్యం పెడుతున్న ఇబ్బందులను భరించలేక ఇద్దరు విద్యార్థులు పాఠశాల నుంచి పరారైన సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి గ్రామంలోని శాంతినికేతన్ స్కూల్లో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు స్కూల్ పిల్లలు తెలిపిన వివరాల ప్రకారం దిల్సుఖ్ నగర్ కు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్ జాను కుమారుడు 10 ఏళ్ల లీరి 5వ తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు 11 ఏళ్ల హేమంత్ కుమార్ ను కూడా షామీర్పేట్లోని శాంతినికేతన్ విద్యాలయంలో జాయిన్ చేశారు. 20 రోజుల నుంచి తమ పిల్లలను కలవాలని తల్లిదండ్రులు వచ్చినా కలవనివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను కూడా తల్లిదండ్రులను కలవనివ్వకుండా ఔటింగ్ ఇవ్వకుండా పిల్లలపై ఒత్తిడి చేశారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూల్లో సరైన భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై శనివారం సాయంత్రం పిల్లలు స్కూల్ ఎవరికి చెప్పకుండా గోడ దునికి ఇంటికి పరారయ్యారు. తమ పిల్లల్ని టార్చర్ చేశారు, తమ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారని, కనీసం ఆదివారం కూడా పిల్లలను కలవనివ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టార్టింగ్ ఏంటి నుంచి నిన్ను ఇబ్బంది స్కూల్లో ఫుడ్ ఎట్లుంది, మంచిగా ఉందా లేదు చెప్పునా? భయపడక ఏం కాదు, నిన్ను ఎవ్వరేమన్నారు? బెడ్ మీద వండబెట్టి ఇంజక్షన్ ఇస్తాను చేసు, మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే కొడుతురు, చేసుడు తిడుతురు. ఏమనంటే స్టూడెంట్స్ ఇట్లా కొడుతురు. మళ్ళీ ఆ రోజు మా డాడీకి ఫోన్ చేసి రమ్మంటే మార్నింగ్ బెదిరిస్తుండు. మెడికల్ రూమ్లోకి తీసుకొని ఇంజక్షన్ ఇస్తాను, ఇలా దాని లోపల ఎక్కించి మొత్తం చేద్దాక తెచ్చి ఎంత ఏడ్చినా ఇచ్చి పెడతలేడు. మళ్ళీ ఒకసారి ఏమో ఇక్కడ కొట్టిండు రాకేష్ అని చేస్తుండు, బెదిరిస్తుండు మొత్తం. ఎవరు కొట్టు? రాకేష్ వార్డెన్ ఇంకా పీటీ సార్. వార్డెన్ అని పెట్టి సార్. ఇంకా డామ్లో ఎవరైనా తప్పు చేస్తే డామ్లో మొత్తం అందరినీ మోకాలతో టూర్లు కౌంట్ చేపిస్తారు. ఆయమ్మ కృష్ణ సార్ అని చెప్తే డైరీ మీద పంపించింది. డ్రాయర్ మీద వెళ్ళమని చెప్పేసి అంటురా, పంపించిరా అట్లా. ఏం పేరు నీ పేరు? లీరీ.